అందరికీ జై శ్రీరామ్. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు చిగురుమాడు మండలం ఉల్లంపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు మరియు మిగతా నాయకులందరి సమక్షంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో అనేక మందిని కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరిస్తూ మరి ఇప్పుడు మళ్ళీ 2024-29 వరకు ఏం చేస్తారనేది కూడా ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ దేశం 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కారణమైన నరేంద్ర మోడీ గారిని మరోసారి దేశ ప్రధాని చేయడానికి కొరకు ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. వారందరూ కూడా మోడీ గారికి మేము మద్దతు ఇచ్చి మరోసారి ప్రధానమంత్రి చేయడానికి కొరకు బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కొరకు వారందరూ సిద్ధమయ్యారు. మూడోసారి ప్రధానమంత్రి అయితే మన దేశ ఆర్థిక వ్యవస్థ 3వ అతిపెద్ద దేశంగా, 3వ ఆర్థిక వ్యవస్థగా ఈ ప్రపంచంలోనే ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి దేశ భవిష్యత్తు కొరకు మనం కమలం పువ్వుకు ఓటేసి ఇక్కడున్న బండి సంజయ్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం చిగురుమాడు మండల పైన ఉంది. కాబట్టి చిగురుమాడు మండల ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మనం పార్టీలకు అతీతంగా అందరం కలిసి అభివృద్ధి లక్ష్యంగా బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే అనేక అభివృద్ధి పనులు, అనేక సంక్షేమ పథకాలు మనకు జరుగుతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా బండి సంజయ్ గారికి ఓటేయాలని చెప్పేసి మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఒక పక్క చూస్తున్నాం, నిన్న కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ చిగురుమాడు మండలంలో కొన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఇంకా కొన్ని ఊళ్ళల్లో కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కొనుగోలు ముమ్మరం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము చిగురుమాడు భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క రైతులు అరిగోస పడుతూ నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే వీరేమో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోలు కేంద్రాలు వెంటనే ముమ్మరం చేయాలి. కొనుగోలు కేంద్రాలు ఎక్కడికక్కడ ప్రారంభం చేసి వెంటనే కొనుగోలు చేయాలి. అసలు ఒక పక్క మేము సందర్శన చేస్తే టర్పాలిన్ కవర్లు కూడా సరిగా లేవు. కాబట్టి రైతులకు టర్పాలిన్ కవర్లు కూడా అందియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి అది కూడా ఇవ్వట్లేదు. తాలు తరుగు లేకుండా, కటింగ్ లేకుండా జోక్తాన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కూడా తాలు తరుగు యథావిధంగా 42 కిలోలు, 43 కిలోల వదన జోకుతున్నారు. కాబట్టి ఇట్లాగే కొనసాగితే మాత్రం రైతులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వైపున డిమాండ్ చేస్తున్నాం.